ఇదేమో ఒక ఫ్లవర్. ఇది ఏం ఫ్లవర్ తెలియదు నాకు, బట్ మీకు తెలిస్తే మాత్రం చెప్పండి. ఇది నేను పెట్టలేదు, వాలంటరీగా వచ్చింది. బాగుంది కదా అని ఉంచేసాను. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది సీజన్ హిట్ కాగానే, సెప్టెంబర్ హిట్ కాగానే నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ మే వరకు ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. సో మీరు ఫ్లవర్స్ కావాలి, ఇలా కొంచెం షో కనిపించాలి అని అంటే మీరు సిడ్నీలో ఈజీగా పెట్టుకోవచ్చు హ్యాపీగా. దీంట్లో మళ్ళీ రాస్బెర్రీస్ ఉన్నాయి. నాకు రాస్బెర్రీ గ్రో చేయడంలో కొంచెం ఫేసింగ్ ఏ ఛాలెంజ్. అది చూడాలి, ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి అది ఎలా పెంచాలి ఏంటి అనేది చూడాలి, వాటికి ఏమేమి న్యూట్రియంట్స్ ఇవ్వాలి అని. ఇదేమో కోల్జియస్, ఇంకో వెరైటీ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఫ్లవర్ అండి. దీన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు, ఇది ఫ్రెండ్ ఇచ్చారు. ఇది నేటల్ ప్లమ్. దీన్ని తెలుగులో మనకి వాక్కాయ అంటారు కదా, అది వాక్కాయ టైపు. ఇదేమో మళ్ళీ ఇంకో గోరింటాకు చెట్టు. ఇది కూడా పాట్లో పెట్టాను. ఇది లాస్ట్ మా పాతింటి నుంచి పాట్లో తీసుకొని వచ్చాను. ఇక్కడ కొంచెం హెన్నా ప్లాంట్స్ సేవ్ చేయడం కొంచెము కష్టమైన పనే, బట్ కాని పని అయితే కాదు. మనం అంటే కొంచెం కేర్ తీసుకుంటే మనం సర్వైవ్ చేసుకోవచ్చు హెన్నా ప్లాంట్స్ని. చూడండి ఎంత పెద్దగా పెరుగుతుందో. వింటర్ వచ్చినప్పుడు కొంచెం కవర్ చేసుకోవాలండి, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇంకో ప్లాంట్ కూడా ఇంతే హైట్లో ఉండేది, అది నేను కవర్ చేయలేదు, చనిపోయింది. ఫ్రాస్ట్ హిట్ అయితే మాత్రం చనిపోతాయి, ఫ్రాస్ట్ హిట్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఒక తులసి, మళ్ళీ దీంట్లో మనకి కాకర, ఇది ఇంకో జినియా. చూడండి ఎంత బాగుందో కలర్ అసలు. సో ఇదంతా ఒక గార్డెన్ బెడ్ అండి, ఇదంతా ఒక గార్డెన్ బెడ్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది బ్లాక్ పసుపు, చూసారా ఆకులు డిఫరెంట్ ఉన్నాయి. ఇది బ్లాక్ పసుపు, ఇదేమో మనకి మామూలు పసుపు. ఎప్పుడు కనిపించదు నాకు. లాస్ట్ ఇయర్ ఈ గార్డెన్ బెడ్లోనే ఒక 2 kilos ఆఫ్ పసుపు వచ్చిందనమాట. దాన్ని పౌడర్ చేస్తే నాకు 200 grams పౌడర్ వచ్చింది. సో అది ఆల్మోస్ట్ నాకు 6 months వరకు వస్తుంది. ఇదేమో స్టీవియా అండి. దీన్ని నేను ఆకులు తెంపేసి డ్రై చేసి పెట్టుకుంటాను. సో బెవరేజెస్లో యూజ్ చేయడానికి, అంటే ఇది నో క్యాలరీస్ కదా, దానికోసమని పెంచుతాను. ఇంకా ఇదొక టైప్ ఆఫ్ బంతి అండి. ఇదేంటో మరి ఇంతే ఉంటుందా పెద్దగా అవుతుందా తెలీదు. బర్డ్ చూస్తేమో పెద్దగా ఉంది, బట్ ఇది అంతకన్నా ఎక్కువ పెరగట్లే. చూడాలి ఇది పెరుగుతుందా లేకపోతే అలానే ఉంటుందా అని. ఇక్కడేమో ఇంకొక బ్లాక్ చెర్రీ టమాటోస్. ఇదేమో ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టు ఏ వెరైటీయో తెలీదు, సీడ్ నుంచి పెంచుతున్నాను. సో ఈసారి ఇది కూడా వచ్చింది, ఏమంటారు దీనికి, ఫ్లవర్స్ కూడా వచ్చాయి, కానీ నిల్వలేదు ఎందుకంటే మరి తిన్నగా ఉంది కదా. సో అందుకనే అనుకుంటున్నా. ఇంక ఇక్కడ మనకి ఇది మల్టీ వైటమిన్ ప్లాంట్ అండి. ఇది మల్టీ వైటమిన్. నేను యూజువల్గా ఏం చేస్తానంటే జస్ట్ కరివేపాకు లాగా యూస్ చేస్తాను. అండ్ చూడండి ఎల్లో జినియస్, అసలు కలర్ ఎంత బాగుంది చూడండి, అసలు చాలా బాగుంది. జినియాస్ మాత్రం మీకు ప్లేస్ ఉంటే పెట్టుకోండి, అసలు ఎంత బాగుంటాయో. అంటే ఇప్పుడు రోజెస్ అవన్నీ కలర్ మారిపోతూ ఉంటాయి ఎండ ఎక్కువ పడినప్పుడు, బట్ ఇవి మాత్రం అలా మారవండి, మంచిగా అసలు ఎంత బాగుంటాయో. అండ్ కేర్ కూడా ఎక్కువ అవసరం లేదు. సో మిక్స్డ్ సీడ్స్ దొరుకుతాయి మనకి, ఏ సీడ్ స్టోర్లో వెళ్ళినా మిక్స్డ్ సీడ్స్ దొరుకుతాయి. అవి తెచ్చి వేసుకున్నారంటే మీకు చాలా బాగా అసలు చాలా బాగుంటుంది గార్డెన్లో. అండ్ ఇది వచ్చేసి గ్వావా, థాయ్ గ్వావా అండి. ఇది డిఫరెంట్ వెరైటీ. ఇది చాలా పెద్దగా, ఎంత పెద్దగా వస్తుంది అన్నమాట కాయ. సీడ్స్ తక్కువ ఉంటాయి కానీ గట్టిగా ఉంటాయి, అదొక్కటే ప్రాబ్లము. బట్ బాగుంటుంది, అంటే మరీ స్వీట్ ఉండదు, అలా అని మరీ మైల్డ్గా ఉండదు. సో ఇట్స్ జస్ట్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఇది ఒక జినియా కలర్ పింక్, ఆల్రెడీ చూసారు కదా ఇంకో గార్డెన్ బెడ్లో. ఇది ఏందనుకుంటున్నారా, ఈ కాయలు వచ్చి ఉన్నది, దీన్ని ఇంగ్లీష్లో నీగ్రో కాఫీ అంటారు, మనకి తెలుగులో వచ్చేసి చెనంగి అంటారు. చెనంగి తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో దీన్ని పచ్చడి పొడి చేసుకుంటారనమాట. ఇది మా ఇంట్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి వాడతాం ఇది ఎక్కువ.
పచ్చడి పొడి అలా చేసుకుంటాం అనమాట. చాలా వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇది ఆకలి పెంచుతుంది, ప్లస్ దీనికి ఫైబర్ కంటెంట్ ఎక్కువ, డైయూరిటిక్ అంటారు కదా, అంటే కొంచెం లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి. యాక్చువల్గా దీన్ని ఈ పాట్స్ కూడా నేను చదివాను ఏంటంటే, పాట్స్ ఉంటాయి కదా, దీంట్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, వాటిని పౌండ్ చేసి కాఫీ పౌడర్ లాగా తాగుతారంట, కాఫీ లాగా తాగుతారంట. సో అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నేను చదివాను వాటి గురించి. ఇంకా ఇది పసుపు, మళ్ళీ నార్మల్ పసుపు. సో ఈ గార్డెన్ బెడ్లో ఎంత పసుపు వేయాలో అంత పసుపు వేసాను అనమాట, ఎందుకంటే ఇది కొంచెం మంచి వెస్ట్ సైడ్ ఫేసింగ్ బాగుంటుంది. ఇంకా ఇది ఇంకో టైప్ ఆఫ్ మ్యాంగో అండి. ఇది మంచిగా కాయ వచ్చింది, కానీ ఎక్కువ నిల్వలేదు ఈసారి. చూడండి, కాయ వచ్చి ఎండిపోయింది అలా. సో ఇది నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే ఇది ఒక పాట్లో పెట్టినప్పుడు గాలికి పడిపోయింది. సో ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని మంచిగా ఇలా పెట్టి కొంచెం నించో పెడితే గాలికి ఎఫెక్ట్ కాదనమాట. ఇది నా పర్పుల్ కలర్ రోజ్, ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్. చూడండి ఎంత బాగుంది, గుత్తులుగా పూస్తుంది యాక్చువల్గా. చూడండి, మీకు తెలిసిపోతుంది గుత్తులుగా అని ఎందుకు అంటున్నానంటే, చూడండి ఒక్క దాని మీద ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ, సో ఇలా గుత్తులుగా వస్తుంది అనమాట, ఇలా గుత్తులుగా వస్తుంది. ఇంకా ఇక్కడ కాకర కొన్ని పడి అవి అంతలు అవే వచ్చాయి. సో కాకర మా ఇంట్లో మంచి తింటాము, సో అందుకని అలా ఉంచేసాను నేను. చూడండి, కాకర పొడుగ్గా ఉండదు, ఇది ఇండియన్ మన వెరైటీ. ఇదేమో వెస్ట్ ఇండియన్ లైమ్ అండి, ఇది మనకి ఇండియాలో లైమ్ ఉంటుంది కదా, ఆ వెరైటీ. ఇది నాకు మా కొలీగ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇప్పటివరకైతే ఒక్కటో రెండో కాయలు వచ్చాయి అంతే లాస్ట్ సీజన్. ఇది ఆల్రెడీ 3 years ఓల్డ్ ప్లాంట్ అనమాట అది. సో చూస్తున్నా, అంటే ఇది పాట్లో ఉండే, దానికి ఎనఫ్ ప్రోటీన్స్ లేక రాలేదనుకుంటా. ఇప్పుడు కొంచెం మంచి పెరుగుతుంది, చూడండి న్యూ షూట్స్ వస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ రోజ్ ఫ్లవర్స్లో నాకు, ఎందుకంటే ఇది బొకే లాగా వస్తుందండి. ఒక్క చెట్టుకి అంటే కొమ్మకి ఇది చాలా చిన్న బంచ్, దీనికి ఈజీగా ఒక 25 to 30 ప్లాంట్స్ వస్తాయి అన్నమాట, 30 బర్డ్స్ వస్తాయి. అవన్నీ ఒకటేసారి బ్లూమ్ అవుతాయి. ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది అంటే అసలు అది ఏదో బంచ్ అనమాట. ఇంకా మనము దాన్ని కంబైన్ చేసి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఒక కొమ్మ ఇలా కట్ చేసేసి మనం వాష్లో పెట్టుకుంటే లుక్స్ లైక్ ఏ బొకే. సో ఇది చాలామంది అడిగారు నన్ను యాక్చువల్గా. సో కటింగ్స్ చేసి పెట్టి హ్యావ్ టు స్టార్ట్ షేరింగ్ టు పీపుల్. అది ఇంకా ఇది ఒక వెరైటీ ఆఫ్ గోరు వంక, పర్పుల్ కలర్. సో ఇదేమో ఎల్డర్ బెర్రీ. ఇక్కడ ఎల్డర్ బెర్రీ కూడా హర్బలిజంలో ఇట్ హస్ గాట్ ఇట్స్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట ఎల్డర్ బెర్రీ. సో మీరు ఎల్డర్ బెర్రీ అని కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది దాని బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ బెండ. నేను మీకు అబ్జర్వ్ చేస్తే నా గార్డెన్లో రెడ్ కలర్ ఎక్కువ ఉన్నాయి, రెడ్ తోటకూర, రెడ్ బెండ. ఎందుకు అని అంటే రెడ్లో మనకి యాంథీసియాన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, యాంథీసియాన్స్ అని టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయంట. సో రెడ్ కలర్ దాంట్లో అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఆ వెరైటీ పెంచుతాను అనమాట. నాకు ఈ కలర్ ఏ దాంట్లో అయినా రెడ్ కలర్ వచ్చిందంటే ఐ ట్రై టు గ్రో మోర్ ఆఫ్ దట్, బికాస్ ఎందుకంటే మనకి అవి ఎక్కువ అవైలబుల్ ఉండవు మార్కెట్లో. మనకి చూస్తే రెడ్ కలరు మనకి తక్కువ కనిపిస్తాయి. సో రెడ్ కలర్ ఎక్కువ పెంచుతాను నేను, అందుకనే మనకి చిన్న ప్లేస్ కాబట్టి ఎక్కువ బెనిఫిట్ ఉన్న ప్లాంట్స్ పెంచుకుంటే బెటర్ కదా అని అలా పెంచుతాను. ఇక్కడ మళ్ళీ ఇదిగో రాక్ మెలన్ అనుకుంటా, ఇది రాక్ మెలన్, దోసకాయ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి. దోసకాయ నాకు చాలా వచ్చాయండి లాస్ట్ సీజను, అసలు ఎంత వచ్చాయంటే 50 kilos వరకు రావచ్చు, అన్నీ వచ్చాయి. సో హోప్ఫుల్లీ ఈసారి కూడా అలా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేస్తాం లాస్ట్ టైము. సో ఇదండి మొత్తం గార్డెన్ టూర్ నాది.
ఓన్లీ ది ఫ్రంట్ యార్డ్. నేను బ్యాక్ యార్డ్ది మళ్ళీ పెడతాను, బ్యాక్ యార్డ్ అప్డేట్స్ పెడతాను. అప్పటి వరకు బాయ్ మరి.